వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. ముందుగా మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగ మొగ్గ, యాలక్కాయ, దాల్చిన చెక్క, షాజీరా, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి, ఒక 1/2 స్పూను. బండ పువ్వు అనేది కూడా కొద్దిగా బ్లాక్గా ఉంటుంది, అది కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగుంటుంది బండ పువ్వు అనేది. బండ పువ్వు అంటారు, లేకపోతే రాతి పువ్వు కూడా అంటారు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఒక 2 స్పూన్ దాకా వేసుకోవచ్చు. మసాలా తక్కువ తినేవాళ్ళు అయితే కనుక 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. దీంట్లో పుదీనా కూడా వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. బీన్స్, బఠానీలు, పచ్చిమిర్చి, మన దగ్గర ఏవి ఉంటే అవన్నీ కూరగాయ ముక్కలు వేసేసుకోవాలి. కూరగాయల ముక్కలన్నీ మధ్యలాగా కలుపుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి, సరిపడగా వేసేసుకోవాలి. ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. వాటర్ లేకుండా బియ్యం కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి, మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఉప్పు చాలకపోతే కనుక కొద్దిగా వేసుకోవాలి. చాలలేదు కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి.